ఇవాళ మార్నింగ్ మా ఫ్రెండ్ వాషు గారు వాళ్ళ ఇంటికి కాఫీ కోసం వెళ్ళాను. అంటే దారిలో వెళ్ళినప్పుడు స్కూల్లో డ్రాప్ చేయంగానే ఏదైనా తినాలి తాగాలి అని అనిపించినప్పుడు మా ఫ్రెండ్స్కి మామూలుగా కాల్ చేస్తుంటాను. అరే బాస్ ఇక్కడ ఏదైనా తినేస్తాం బాస్, కాఫీకి వస్తాం, కొద్దిగా వెంటిలేషన్ కదా నీడు అట్లా అనుకున్న టైం. సో కాఫీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ, వాళ్ళ మిస్సెస్ దారా గారు ఉన్నారు. కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు, కాఫీ తాగుతాం. కాఫీ తాగుతా ర్యాండమ్ టాపిక్ మాట్లాడినప్పుడు ఏదో ఒక డిస్కషన్ వచ్చింది. నీకోసం ఇదన్నీ నేను చేస్తున్నానండి. బస్ ఎవరి కోసం చేస్తారు? మేమే మీకోసం వచ్చాం, మీరు మా కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తున్నారు? అదే మీరు ప్రత్యేకంగా నోటీస్ బోర్డులో పెట్టక్కర్లేదండి, మీరే చేయాలి, వేరే ఆప్షన్ లేదు. మీకు ఆప్షన్ ఏదైనా ఇచ్చామా? ఇవ్వలేదు. సో మీరు ఎలా అయినా మాకు చేయాలన్నప్పుడు మా కోసం చేసామని చెప్పి మళ్ళీ స్పెసిఫిక్గా బోర్డు పెట్టింది. ఇప్పుడు మేము ఏదైనా చేస్తే మీకోసం చేసినట్టు మేము చెప్పవచ్చు, కానీ మాకు చేసినప్పుడు మీరు మా కోసమే చేశాను, ఇది ఎక్స్పెషల్లీ ఫర్ యూ అని చెప్పకూడదు, ఇట్స్ మై డ్యూటీ అని చెప్పాలి. సో ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు, తప్పుని సరి చేసుకోండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే పెనాల్టీ గట్టిగా పడుతుంది. మరి మీరే క్లీన్ చేసుకోవడం ప్రాసెస్, ఎందుకంటే ఇది మీ ఇల్లు కదని చెప్పి మేము క్లీన్ చేయకుండా వదిలేసి పరేసాం అనుకోండి, తుడుచుకోవటం కడుక్కోవటం మామూలుగా ఉండదు గురుగారి. కొంత థింక్ చేసి మాట్లాడండి. ఎందుకు మాతో కాంప్లికేటెడ్గా థింక్ చేసుకుని అన్నీ అసలు తెలుసు కదా. ఉమ్, నా ఫ్రెండ్ నాకు ఎంత క్లోజ్ అయినా అక్కడ ఉన్న అమ్మాయి బాధపడితే మాత్రం వదిలిపెట్టనండి. అది మీకు చెప్తున్నాం, హర్షకు చెప్తున్నాం, మన మల్లేష్ బాబు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంటికి అందం అండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మన ఫ్రెండ్షిప్ హ్యాపీగా ఉంది. వాళ్ళని బాధ పెట్టి ఏ మాత్రం కొద్ది తేడా వస్తుందంటే మన ఫ్రెండ్షిప్ ఆగదు. సో ఐఎమ్ సపోర్ట్ యువర్ వైఫ్ ఆల్సో, ఓకేనా? అందువల్ల మీరు నేను ఉన్నప్పుడు పొరపాటుగా ఇలాంటి టాపిక్ మాట్లాడుకోండి. మాట్లాడకుండా ఉండటమే బెటర్. మాట్లాడినప్పుడు మీకంటే మీ ఆవిడకి ఎక్కువ సపోర్ట్ చేస్తాను. అప్పుడు మీరు నా ఫ్రెండ్ కదా అనుకుని ఏం ఫీల్ అయినా నేనేం చేయలేను.